ప్రధానంగా అంటే బీఈడీకి సంబంధించి అంటే గతం నుంచి మీరు కొట్లాడుతూ ఉన్నారు. అంటే ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి సమాధానం రావట్లేదు. మరి ఈ రోజు ధర్నా చౌక్ వచ్చారు, మరి మీరేం అడుగుతున్నారు? బీఈడీ విద్యార్థుల సమస్యల మీద ఇవాళ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో 108 జీవోను వెంటనే రద్దు చేయాలి, 505 జీవోను వెంటనే పునరుద్ధరించాలని నిరుద్యోగులు బీఈడీ విద్యార్థులు వాడ శాంతియుతంగా ధర్నా చేయడం జరిగింది. దీనికి భారతీయ జనతా పార్టీ మేము మద్దతు తెలియజేయడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా గతంలో 2011లో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. 70% ఎస్జిటి విద్యార్థులు భర్తీ చేయాలి, 30% బీఈడీ పూర్తి చేసిన విద్యార్థులు డిఎస్సీగా టీచర్ రిక్రూట్మెంట్ చేయాలని ఆ రోజు చెప్పడం జరిగింది. దాని విషయంలో బీఈడీ విద్యార్థులు చాలా అన్యాయానికి గురవుతా ఉన్నారు. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ లో 30% వాళ్లకు పోస్టులు నింపడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 5 లక్షల నుంచి 6 లక్షల మంది వాళ్ళ బీఈడీ అభ్యర్థులు ఉంటే 30% నింపడం వల్ల పూర్తిగా అన్యాయం అయిపోతుంది బీఈడీ విద్యార్థులు. కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగుల తరపున నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను, వెంటనే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 100% కూడా ఇవాళ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. అదే విధంగా 108 జీవోను వెంటనే రద్దు చేయాలి, 505 జీవోను వెంటనే పునరుద్ధరించాలని భారతీయ జనతా పార్టీ నిరుద్యోగుల తరపున మేము పక్షాన అదే ఇప్పుడున్న పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పక్షాన ఉండట్లేదా లేకపోతే ఏంటంటే? ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారు, నిరుద్యోగుల ప్రభుత్వం అంటున్నారు కదా, మరి నిరుద్యోగుల పక్షాన ఉంటున్నారా? ఎక్కడ నిరుద్యోగుల పక్షాల ఉంటున్నారండి? గత సంవత్సరం కావస్తుంది వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఈ సంవత్సర కాలంలో కూడా ఆ రోజు నిరుద్యోగులు వాళ్ళ రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ నిరుద్యోగం మాకు ఉద్యోగాలు వస్తాయని డిఎస్సి నోటిఫికేషన్లు 25,000 ఉద్యోగాలు మొదటిసారి నింపుతామని చెప్పడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారు 12,000 ఉద్యోగాలతో వాళ్ళ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరి 12,000లో 2,000 ఉద్యోగాలు కూడా వాళ్ళ బీఈడీ అభ్యర్థులు రావడం జరుగుతుంది. కానీ పూర్తిగా అన్యాయానికి గురవుతున్న విద్యార్థులు ఉన్నారంటే బీఈడీ అభ్యర్థులే. కనుక రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు గుర్తించుకోవాలి. ఆ రోజు మీకు ఓట్లేసి వాళ్ళ గద్దెనెక్కించి ముఖ్యమంత్రి చేసిన తర్వాత మీరు ఉస్మాన్ యూనివర్సిటీలో కావచ్చు నిరుద్యోగుల తరపున ఆ రోజు మాకు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు మీరు అనేక సందర్భాల్లో నిరుద్యోగ జేఏసీ తరపున మాకు అనేక సభలలో సమావేశాల్లో మాకు మద్దతు తెలియజేయడం జరిగింది. ఆ రోజు మీరు మర్చిపోయారు. కనుక ఇప్పుడైనా గుర్తించుకొని నిరుద్యోగుల వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని నేను నిరుద్యోగుల తరపున మాట్లాడుతా ఉన్నాను. అదేవిధంగా 100% కూడా బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఎస్జిటి అభ్యర్థులు కాకుండా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ముఖ్యంగా అండి బీఈడీ చేసి ప్రయోజనం అనేది లేకుండా అయిపోయిందండి. గత ప్రభుత్వాలు బీఈడీ చేసిన వాళ్ళని డిఎస్సి లేకుండా టెట్ సకాలంలో నిర్వహించకుండా చాలా నిర్లక్ష్యానికి గురి చేసినాయి. గతంలో ఒక 1 year బ్యాక్ సుప్రీంకోర్టు అనేది ఈ యొక్క బీఈడీ ఎవరైతే చేసిర్రో వాళ్ళకి ఈ యొక్క డిఎస్సిలో ఎస్జిటి పోస్టులకు అవకాశం లేకుండా చేసిర్రు. ఇప్పుడు బీఈడీ వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ ఒక్కదానికే అవకాశం. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్లో కూడా 70% ప్రమోషన్స్ ద్వారా ఫిల్ చేస్తున్నారండి. ఇప్పుడు 70% ప్రమోషన్స్ ద్వారా ఫిల్ చేస్తే 30%లో ఏముంటాయండి? గత డిఎస్సిలో నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా. గత డిఎస్సిలో 69 మార్కులు వచ్చినాయండి. స్కూల్ అసిస్టెంట్ నాది 69 మార్కులు వచ్చినా కూడా నాకు జాబ్ రాలేదు. కారణం ఏంటంటే డిస్టిక్లో 1-2 పోస్టులు కూడా లేవు. ఇప్పుడు ఎస్టీ కేటగిరీ నాది 4 పోస్టులు ఉన్నాయండి. 69 మార్కులు వచ్చినా కూడా నాకు డిఎస్సి పోస్ట్ రాలేదు. కారణం ఏంది? 70% అనేది ఎస్జిటి వాళ్ళకి ప్రమోషన్ ఇస్తున్నారు, 30% మాత్రమే ఈ యొక్క డిఎస్సిలో ఫిల్ చేస్తున్నారండి. ఈ రోజు మేము చదువుకోవాల్సిన టైంలో ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే రావడమే నిరుద్యోగుల ప్రభుత్వం నిరుద్యోగులకి అండగా ఉంటామని చెప్పారు కదా, మరి మీ సమస్యలను మరి తీర్చే ప్రయత్నం చేయట్లేదు అంటే మంత్రులు కానీ ఎవరు కానీ? అవునండి. ఇప్పుడు దీనికి సంబంధించి ప్రజావాణిలో దీనికి సంబంధించిన దరఖాస్తులు ఇచ్చిన అన్ని విధాలుగా ఎలా ట్రై చేయాలో అన్ని విధాలుగా ట్రై చేసినామండి. ఇప్పుడు గత ప్రభుత్వం 108 జియో ఉంది కదా, దీన్ని క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు 50% ఇవ్వండి, ప్రమోషన్స్ ఇవ్వాలనుకుంటే ఒక 50 ఇవ్వండి. మరి 70% ఇవ్వడం ద్వారా మాకు తీవ్ర అన్యాయం జరుగుతుందండి. ఇప్పుడు బీఈడీ చేసిన వాళ్ళం ఉన్నాం, 30% ఇస్తే ఇప్పుడు ఎస్జిటి అవకాశం లేకుండా చేశారు. స్కూల్ అసిస్టెంట్లో కూడా 30% అవకాశం ఇస్తే ఇప్పుడు మాకు ఎటు లేకుండా పోతున్నాయి. ఇప్పుడు పోయిన డిఎస్సిలో అండి మ్యాథ్స్ వాళ్ళకి 1-2 పోస్టులు కూడా 0 పోస్టులు ఉన్న డిస్ట్రిక్ట్లు కూడా ఉన్నాయి. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే 100% అనేది ప్రమోషన్స్ లేకుండా స్కూల్ అసిస్టెంట్ పోస్టులను బీఈడీ వాళ్ళతోనే భర్తీ చేయండి. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం వల్లనే గత ప్రభుత్వాన్ని గద్దెలు దించినాం. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు
గద్దెనెక్కి ఇప్పుడు ప్రభుత్వాన్ని పాలిస్తుంది ఒక నిరుద్యోగుల మూలంగానే. నిరుద్యోగులను తలుచుకోవడం వల్లనే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మేము మరీ డిమాండ్ చేస్తున్నాం. మీరు ప్రజావాణిలో ఇచ్చిరు కదా, మరి ఏం సమాధానం ఏమొచ్చిందంటే దాని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని చెప్పేసి అన్నారు తప్ప దాంట్లో ఎక్కడి నుంచి రెస్పాండ్ అనేది లేదండి. ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్తామని అంటున్నారులే కానీ ఎవరి నుంచి అనేది రెస్పాన్స్ లేదండి. 100% బీఈడి అభ్యర్థులతోనే ఈ స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలండి అని చెప్పేసి మా యొక్క డిమాండ్ అనేది కోరుకుంటున్నాం. అంటే మాకు వచ్చేసి బీఈడికి ఇప్పుడు ఎస్జిటికి సపరేట్ పోస్టులు ఉన్నాయండి. అదే ఎస్జిటి వాళ్ళకి ఎస్జిటికి 100% పోస్టులు వేస్తారు, ప్రమోషన్స్ ఇస్తారు. మాకేంటంటే బీఈడి వాళ్ళకి 100% మాకు పోస్టులు ఇవ్వాలి. దాని ద్వారా మాకు ఇది చేయాలి. ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ గా కూడా అర్జీ పెట్టారు కదా కొన్ని మన ఇప్పుడు ప్రజావేదికలో ఇట్లా అర్జీ పెట్టారు కదా, మరి వాళ్ళ దగ్గర నుంచి ఏం రెస్పాన్స్ లేదు? వాళ్ళ దగ్గర నుంచి మాకు ప్రజెంట్ అయితే ఏం రెస్పాన్స్ లేదు. మేమేం కోరుకుంటున్నాం అంటే ఎస్జిటి వాళ్ళకి ఎట్లా అయితే మాకు 100% ఇచ్చేస్తారో మాకు కూడా అలాగే 100% ఇచ్చేయాలి. డిస్ట్రిక్ట్ వైజ్ లో కూడా పోస్టులు లేవు. ఇంతకు పోస్టులలో ఎట్లా అంటే కొన్ని డిస్ట్రిక్ట్లలో 0 ఉన్నాయి, కొన్ని డిస్ట్రిక్ట్లలో 1, 2 ఉన్నాయి. అలా కాకుండా మాకు కూడా 100% వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు 65%, 69% క్వాలిఫై అవుతారు కదా, వాళ్ళ పరిస్థితి ఇప్పుడు క్వాలిఫై అంటే మాకు పోస్టులు పెంచితేనే కదా మేము నెక్స్ట్ ఏదైనా చేయడానికి వచ్చేది. మేము బీడీ చేసుకొని ఇప్పుడు టీచర్స్ ఈ ఫీల్డ్ లో వద్దాం అనుకున్న తర్వాత మేము చేద్దాం అనుకున్న తర్వాత పోస్టులు లేనప్పుడు మేము ఏం చేస్తామండి. అందుకే మాకు 100% న్యాయం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అమ్మ ఏం జరిగింది అసలు, అంటే మీకేం అన్యాయం జరుగుతుంది? మాకేం అన్యాయం జరిగిందంటే ఇప్పుడున్న పోస్టులలో డిఎస్సి వాళ్ళకి ఎస్జిటి వాళ్ళకి ప్రమోషన్స్ ఇస్తే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళ పోస్టులన్నీ ఖాళీ అవుతున్నాయి. మరి మమ్మల్ని ఎందుకు చదువుకోమంటున్నారు? ఆ ప్రమోషన్స్ అన్న ఆపాలి, లేదు అంటే మాకు కూడా ఎస్జిటిలో చాయిస్ అన్న ఇవ్వాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడమే నిరుద్యోగుల పక్షాన్ని ఉంటున్నాం అంటున్నారు కదా, కానీ మీ పరిస్థితి ఎందుకు పట్టించుకోవట్లేదు? అదే మేము పోరాడుతున్న సమస్య కారణం అదే. ఇప్పుడు టెట్ వస్తుంది, నెక్స్ట్ డిఎస్సి లో మాకేంటి అంటే 70% ఎస్జిటి వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ ఇస్తే మరి మేమేటి వెళ్ళాలి? ఇప్పుడు 200 పోస్టులలో ఓన్లీ మాకు 30 పోస్టులు మాత్రమే వస్తున్నాయి, 70%. అట్లాంటప్పుడు మరి మాకెందుకు అన్యాయం చేస్తున్నారు అనేది మా సమస్య. డిఎస్సికి సంబంధించి ఇన్ని వేల పోస్టులు వేసి అన్ని వేల పోస్టులు వేసాం అంటున్నారు కదా, అంటే నిజంగా భర్తీ అవుతుందా? డైరెక్ట్ భర్తీ అవుతుందా? కొన్ని ఏమో ప్రమోషన్లలో జరుగుతున్నాయి, కొన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ నుంచి జరుగుతున్నాయి, మిగతా పోస్టులు అలాగే ఖాళీగా ఉండిపోతున్నాయి. ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటి అంటే మాకు జరుగుతున్న సమస్య ఎస్జిటి వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వడం వల్ల స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు చాలా వరకు నష్టపోతున్నారు. అది ప్లస్ లేదు అంటే మాకు రెండిట్లో మా పోస్టులు మాకన్నా ఇవ్వాలి, లేదు అంటే మాకు ఎస్జిటిలో చాయిస్ అన్నా ఇవ్వాలి. బీఈడి వాళ్ళు కేవలం అంటే స్కూల్ అసిస్టెంట్స్ వరకే పరిమితం అవుతుంది. మళ్ళీ మాకు జేఎల్ ప్రమోషన్స్ అట్లా ఏమీ లేవు. ఇప్పుడు సపరేట్ గా జేఎల్ కావాలి అంటే మళ్ళీ జేఎల్ రాయాలి. ఇప్పుడు అలాగే ఎస్జిటి వాళ్ళకి కూడా వాళ్ళ వరకే పరిమితం చేస్తే మాకు ఇలాంటి సమస్యలు ఎదురుగావు. మంత్రులు ఏమంటున్నారు? ఎవరైనా కలిసి ఎవరిని కలిసినా కూడా ఇదే రెస్పాన్స్. ఇప్పుడు వీళ్ళకి ఆల్రెడీ ప్రమోషన్ వాళ్ళు చేస్తామంటున్నారు, కానీ వీళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చిన తర్వాత మాకు అక్కడ మిగిలే పోస్టులు ఏం లేవు. మేము అడిగేది ఏంటి అంటే బీఈడి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, ఆ అన్యాయాన్ని వాళ్ళు రెక్టిఫై చేసి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మేమేం అడుగుతాం సార్, మాకు ఉద్యోగాలు కావాలి. స్కూల్ అసిస్టెంట్ మాకు లేవు కాబట్టి ఆ పోస్టులు ఎక్కువ ఇస్తే ఇంతమంది ఉద్యోగాన్ని సాధిస్తారు. రిక్రూట్మెంట్ అవుతుందా? 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ 100% అవుతుందన్న విషయం మాకు కూడా క్లారిటీ లేదు సార్. కాకపోతే ఏంటంటే ఎస్జిటి వాళ్ళ ప్రమోషన్స్ మీద స్కూల్ అసిస్టెంట్ ఇచ్చినప్పుడు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ ఎక్కడ ఉంటాయి? ఖాళీగా లేకపోవడం వల్ల మేము ఇక్కడ మిగిలిపోతున్నాం నిరుద్యోగంతో. ధర్నా చేస్తున్నారు కదా, అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రజావేదికలో కూడా మీరు అప్లికేషన్ ఇచ్చారు కదా, మరి అక్కడ స్పందన లేదా మీకు? ఇస్తారు సార్, అక్కడి వరకే అది పరిమితం అయిపోతుంది, కానీ అప్లికేబుల్ ఎవరు చెయ్యట్లేదు. మంత్రులందరూ కూడా నిరుద్యోగుల పక్షానే ఉన్నాము, నిరుద్యోగులకు అండగా ఉంటామని చెప్తానే ఉన్నారు కదా ప్రతి మీటింగ్ లో కూడా, మరి మీ తరపున పట్టించుకున్నట్లే అనిపిస్తుంది సార్, కానీ అది ఎంతవరకు నిజంగా జరుగుతుందని తెలియట్లేదు. ఇప్పటికైనా కొంచెం స్పందించి మా లాంటి నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే బాగుంటుందని 65% నుంచి 69% క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు
కదా, అంటే మీ పరిస్థితి ఏంటి మరి ఇప్పుడు? అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ అంటే 75. అదే సార్, ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ, ఈ ఎస్జిటి వాళ్ళకు ప్రమోషన్స్ ఇవ్వడం వల్ల ఇక్కడ వేకెన్సీస్ లేవు. ఆ వేకెంట్ చూపించకపోవటం మూలంగానే మాకు ఇక్కడ పోస్టులు లేక అసలు చూపించట్లేదు. అందుకే ఈ ప్రాబ్లం, దీనికోసమే పోస్టులు ఎక్కువగా వేయించమని. మీరు చెప్పండి, ఏం డిమాండ్? ఎస్జిటి వాళ్ళకి 70% రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు కదా సార్. అందువల్ల ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నవారు ఏం డిఎస్సికి అర్హులు కాకపోతే వాళ్ళ ప్రమోషన్ మీద వాళ్ళకి ఇవ్వడం వల్ల నిరుద్యోగంగా ఎస్ఏ వాళ్ళ అలానే ఉండిపోతున్నారు. కాబట్టి 70% రిక్రూట్మెంట్ ఎస్సీ పోస్టులు వేసామని చెప్తా ఉన్నారు కదా, మరి అది రిక్రూట్మెంట్ అవ్వట్లేదు. ఇంకా క్లారిటీగా ఇవ్వలేదు సార్. రిక్రూట్మెంట్ ఇచ్చినప్పుడు 25,000 పోస్టులు ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవ్వమని కోరుకుంటున్నాం. ఇప్పుడు నిరుద్యోగుల పక్షానే ఉన్నాం ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు కదా, మరి మీ సమస్యకు సంబంధించి చాలా రోజుల నుంచి కొట్లాడుతా ఉన్నారు, మరి ఎందుకు మీరు రెక్టిఫై చేయట్లేదు? వాళ్ళు చేస్తున్నామని నటిస్తున్నారు కానీ క్లారిఫైగా ఇవ్వట్లేదు రిక్రూట్మెంట్. ఇంకా మీరేం చెప్పదలుచుకున్నారు, ఏం అడుగుదాం? ప్రమోషన్ ఎస్జిటి వాళ్ళకు కంపల్సరిగా తీసేసేయాలి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు డిఎస్సి వాళ్ళకు డిఎస్సిలో ఇచ్చేయాలి, లేకపోతే బిఎడ్ కోర్సే తీసేసేయమని చెప్పాను. కేవలం మీరు బీఈడి చదివిన వాళ్ళందరూ స్కూల్ అసిస్టెంట్స్ కే పరిమితం అవుతున్నారు. అలాగే స్కూల్ అసిస్టెంట్ వారికి పరిమితం అవుతున్నాం. ఎస్జిటి వల్ల స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేవి డిస్ట్రిక్ట్ కి 1, 2 కూడా లేకుండా వాళ్ళ ప్రమోషన్ మీద వాళ్ళకే వెళ్ళిపోతున్నారు. ఏంటన్నా ఏం జరుగుతా ఉంది అంటే బీఈడి కేవలం స్కూల్ అసిస్టెంట్ వరకే పరిమితం అవుతుందా? అన్న, ఇక్కడ ప్రస్తుతం ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం స్కూల్ అసిస్టెంట్లకు చాలా అంటే చాలా అన్యాయం చేస్తా ఉన్నది. ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ల కంటే ఈ స్కూల్ అసిస్టెంట్ అంటే చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. ఈ ఎస్జిటి వాళ్ళకు పోస్టులు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకే ప్రమోషన్లు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళకే జాబ్ ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా ఇస్తున్నారు. కానీ ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్లను తుంగలో యొక్క ప్రయత్నం ఈ తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. ఈ తెలంగాణ ప్రభుత్వం స్కూల్ అసిస్టెంట్లకు ఎప్పుడైతే న్యాయం చేస్తుందో ఈ బిఎడ్ ఉద్యమం అప్పటి వరకు ఆగదు. బిఎడ్ నిరుద్యోగుల ఉద్యమం ఇప్పుడు కంటిన్యూ అయితేనే ఉంటది. ఈ యొక్క విద్యార్థులకు మాకు నిరుద్యోగులకు ఖచ్చితంగా న్యాయం చేయాలి. న్యాయం చేసే వరకు ఉద్యమం కొనసాగుతుంటది. మంత్రులందరూ కూడా అంటే ప్రెస్ మీట్లు పెట్టిన మంత్రులందరూ కూడా మేము నిరుద్యోగుల పక్షానే ఉన్నాం, డిఎస్సి అన్ని వేల పోస్టులు ఇచ్చాము, అన్ని రిక్రూట్మెంట్లు చేసాము అంటున్నారు కదా, అంటే ఇది వాస్తవంగా కాదా అన్న? వాళ్ళు మాటల మట్టుకే అది చెప్పడం జరుగుతుంది అన్న, కానీ అక్కడ అమలు చేసే వాళ్ళు మాత్రం ఎవరు లేరు. ప్రెస్ మీట్ల మట్టుకే అది పరిమితం అవుతున్నాయి తప్ప ఈ యొక్క మాకు అందిన ఇప్పుడు ఒక పండు చూపిస్తున్నాను అన్న, ఆ పండుని చూపిస్తున్నారు తప్ప ఆ పండును అక్కడ నిరుద్యోగులకు అందే వరకు రావడం లేదు. అది అక్కడే వాళ్ళే అక్కడనే ఒక మ్యూజియం లో పెట్టినట్టు పెడుతున్నారు. ఇట్లా చూపిస్తున్నారు, అక్కడ పెడుతున్నారు, చూపిస్తున్నారు, అక్కడ పెడుతున్నారు. వాళ్ళ రాజకీయ సౌలభ్యం కోసం మా నిరుద్యోగులను వాడుకుంటున్నారన్న. అంతేగాని ఈ నిరుద్యోగులకు న్యాయం చేసే ఒక నాయకుడు కూడా ఇక్కడ కనిపించట్లేదు అన్న మాకు.